హాయ్ అండి. నేను ఈవేళ కూరలు తెచ్చుకుందామని వెళ్ళాను. దేవుడి అనుగ్రహం ఉంటే కానీ బాబా గారు రప్పించుకోవటండి వాళ్ళ గుడికి. ఎప్పుడు మనం షిరిడి అయినా సరే, ఊళ్ళో ఉన్న బాబా గుడికి అయినా సరే, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఆయన అనుగ్రహం ఉంటేనే మనం వెళ్ళగలం. అలాగే నేను కూరలు తెచ్చుకుందుకు వెళ్తూ ఈవేళ గురువారం కదా, సరే గుడికి వెళ్తామని చెప్పేసి వెళ్ళానండి. సాయిబాబా గుడి హైవే మీద ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. ప్లస్ ఏంటంటే లోపల అయితే వీడియోలు తీయలేదు. ఈ బయట ఇలా అభిషేకాలు చేసినా, కొబ్బరికాయ కొట్టినా, ఏం చేసినా సరే బయట అయితే మాత్రం చేశారు. పీస్ఫుల్గా ఉందండి గుడి. ఒక 100 సంవత్సరాల కిందట నాటి రావి చెట్టు ఉందండి. ఎంత పెద్దదిగా ఉందో, ఎన్ని ఊడలతో ఉన్నాయి. నిజంగా చూస్తేనే చాలా బాగుంది ఆ చెట్టు అయితే. ప్రశాంతంగా చల్లగా లేస్తోంది అక్కడ కూర్చుంటే. గుళ్ళోకి వెళ్ళి మనం దాని దర్శనం అయిపోయిన తర్వాత కూర్చోవాలి అంటారు. ఎందుకో అనుకుంటాను, ఇందుకే ప్రశాంతంగా ఉంటుంది. గుళ్ళో ఈవేళ గురువారం కదండి, బాబా గారివి భోజనాలు అవి పెడుతున్నారు. ఎలా లేదన్నా 1000 మంది పైనే తింటారేమో అండి, ఇంత వంటలు అవి అవుతున్నాయి. సరే దర్శనం చేసుకున్నాను. సాంబార్ వాసన ఎంత బాగుందో అనిపించింది, తినాలి అనిపించిందండి. పులిహార ఎప్పుడు ఇస్తారు కదా గుళ్ళో మనకి. చూడండి హైవే దగ్గర మనం ఎప్పుడైనా మీరు వెళ్తే పీస్ఫుల్గా ఉన్న టెంపుల్ ఈ బాబా గుడి అండి. చెట్టు అన్నాను చూసారా, రావి చెట్టు అండి. ఈ రావి చెట్టు చూడండి ఎంత బాగుందో, చాలా పెద్ద వృక్షం. నేను ఇంకా వచ్చేసాను అనమాట, బయటకు వచ్చేటప్పుడు తీసిన వీడియో. పులిహోర అయితే మాత్రం అదిరిపోయింది. ప్రసాదం ఇప్పుడు ప్రసాదమేనండి. ప్రసాదానికి అసలు పేరు పెట్టనవసరం లేదు. మనం ఈ కూర అయితే మాత్రం రైతు దగ్గర కూరలు తెచ్చుకొని వెళ్ళాను. కాకరకాయలు అయితే తీసుకున్నాను. ఈవేళ కాకరకాయ కూర, చిట్టి కాకరకాయ కూర వండేస్తున్నాను. బాగున్నాయి బుల్లి కాకరకాయలు అండి. ఇవి మినపప్పు కారం పెట్టేసి గబగబా వండేసుకుంటున్నాను. కొంచెం ఉల్లిపాయలు అనమాట. ఇవి ఎప్పుడు మాకు ఇష్టమైన కూర ఏంటంటే కాకరకాయ కూర. కాకరకాయ కూరలో కొంచెం ఇలా కాకరకాయలు ముందర మగ్గ పెట్టేసుకున్నాం. ఒక 5 నిమిషాల్లో మగ్గిపోయి, కాకరకాయలు చాలా లేతగా ఉన్నాయండి. అయితే ఇలా మూత పెట్టేస్తే మగ్గిపోతాయి. ఇంకా ఉప్పేసి ఉడకబెట్టడం అలాంటివి ఏం అక్కర్లేదు. ఈ పోపు వేయించేసుకుని శుభ్రంగా మిక్సీ ఆడేసుకుని, మిక్సీలో కొంచెం ఇలాగా ఈ కాయల్లో కూర వేసుకుందాం. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది. సింపుల్గా అయిపోతుంది. అది వచ్చిన వాళ్ళకి సింపుల్గా ఉంటుంది, రాని వాళ్ళకి కష్టంగా ఉంటుంది.